దైవస్వరం దేవుని స్వరం ప్రభు యేసుని ప్రేమ స్వరం ప్రభు యేసుని జీవస్వరం దైవస్వరం. ఈనాడు దివ్యబలి పూజను సమర్పించు వారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానాలు దయచేయమని మరియు మోనాకి మంచి చదువులు వ్రాసే ప్రతి పరీక్షలలో ఉత్తీర్ణత దయచేయమని మల్లవరపు జోసెఫ్, రాణి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులకు బంగారు భవిష్యత్తు దయచేయమని సోలే జేవియర్ రాజు, రాజీ సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన ఇనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని మరియు కుటుంబంలో అందరికీ శాంతి, సమాధానాలు, ఆయురారోగ్యాలు దయచేయమని వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేర్చమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేస్తున్న మేలులకు కృతజ్ఞతగా మరియు ఏలంగో చేస్తున్న ప్రాజెక్టులో దేవుడు తోడ్పడి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని సమర్పించి దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలోని అందరికీ మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానాలు దయచేయమని మరియు సాత్విక్ యాత్వికులకు మంచి జ్ఞానము, చదువులు దయచేయమని కొత్తపల్లి ప్రసాద్, శాంత సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులో కృతజ్ఞతగా మరియు శౌర్య వికాస్కు ఆటంకాలని తొలగిపోయి త్వరగా వీసా రావాలని మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించమని జ్యోతి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. ఫాదర్ భాగ్యరాజు గారిని దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ని దీవించమని, ఈ ఛానల్లో పనిచేసిన ప్రతి బిడ్డలను ఆస్వాదించమని మరియు ఈ ఛానల్ అభివృద్ధికై సహాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డలను ఆస్వాదించమని, అవేకం ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు ప్రత్యేకమైన ఉద్దేశంలో కొరకు ప్రార్థించమని కోరిన వారి ఉద్దేశాలు నెరవేర్చమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్, మేఘనలకు బంగారు భవిష్యత్తు దయచేయమని మరియు వారిని దేవుని విశ్వాసంలో బలపరిచి అన్ని రకాల శోధల నుండి విడుదల దయచేయమని మేరీ అంతోని సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన బెల్లంకొండ ఇన్నయ్య, బెల్లంకొండ ప్రసాద్ ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని బెల్లంకొండ పుష్ప సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సిస్టర్ డైసీ, సిస్టర్ శాంతాలకు మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవరకొండ జాకోబ్ కోటయ్య, దేవరకొండ సరోజనమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని కలిగింపచేయాలని సునీత మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మల్లికార్జున్ని దేవుడు దీవించాలని, దేవుని మార్గంలో నడవాలని, కుటుంబంలో అందరికీ మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయాలని దాసి నిర్మల మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన పాలడుగు రామయ్య, రాజు, రమేష్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపచేయాలని పి కవిత మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని పూజ పెట్టించు వారి ఉద్దేశములు: మరణించిన ఏరువ బల్తజార్ ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని పూజ పెట్టించువారు మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు. తానం చిన్నపరెడ్డి, ఆరోగ్యమ్మ, బాసాని రాయపురెడ్డి, తానం మౌనిక ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని తానం అరవింద్ రెడ్డి, అస్విత సమర్పించు దివ్యబలి పూజ. కె బాలకోటయ్య, ఎస్ సోలమన్ రాజ్, ఎం శ్రీనివాసరావు ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని
జేవియర్ రాజ్ రాజీ సమర్పించు దివ్య బలి పూజ. సలిబండ్ల జోజిరెడ్డి, సలిబండ్ల ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని గాదే ప్రతాప్ రెడ్డి, సునీత సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీల ఆత్మలకు మరియు కొమ్మారెడ్డి, చిన్నపురెడ్డి, శ్యామల, ఇన్నారెడ్డి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని శ్యామల, రాయపురెడ్డి, సుజాత, తేజస్విని, తరుణ్ సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీల ఆత్మలకు మరియు కొమ్మారెడ్డి, చిన్నపురెడ్డి, శ్యామల, ఇన్నారెడ్డి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని మంజుల, నిఖిల్ తేజ సమర్పించు దివ్య బలి పూజ. మరణించిన ఐ ఫ్రెడరిక్ ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని అన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. తాతిరెడ్డి, చిన్నపురెడ్డి, తుమ్మ ఆరోగ్యమ్మ, తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని తాతిరెడ్డి జ్యోతి సమర్పించు దివ్య బలి పూజ. మరణించిన రోస్లిన్, పీటర్, డొమినిక్, క్లెమెంట్, వాజ్, బియాట్రిస్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని ఎస్ మేరీ, ఉషా, నోయల్, డొమినిక్ సమర్పించు దివ్య బలి పూజ. మరణించిన గురువుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని మేరీ ఆంటనీ సమర్పించు దివ్య బలి పూజ. ఉత్తరించు స్థలంలో ఉన్న దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని మేరీ ఆంటనీ సమర్పించు దివ్య బలి పూజ. ఎస్తేర్, మేరీ, హృదయనాథ్, తెరిసా లాజర్, రాబర్ట్ ఫ్రాక్షన్, జోసెఫ్, సిఎల్ లియోనార్డ్ ఫ్రాన్సిస్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని అన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పించే దివ్య బలి పూజ. మంజుల, కార్తిక, రవి ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని ఫెలిషా, రూబెన్ సమర్పించే దివ్య బలి పూజ. గోపు, సుమన్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని గోపు, చిన్నపురెడ్డి, జసింత సమర్పించు దివ్య బలి పూజ. మరణించిన ఈ సుశీల ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని ఈ ఇలంగో సమర్పించు దివ్య బలి పూజ. మరణించిన బి సరోజ, లెస్లీ, ఫ్రాన్సువా, సుందర్ రాజ్ పిల్లై, లక్ష్మీ పిల్లై మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని విన్సెంట్ రాజ్, బొంబిన రాజ్ కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా మరియు మరణించిన మువ్వల ఆంద్రేయ, ఇస్రాయేల్, సుజాత, ఆంజలమ్మ, గరికిముక్కు రాజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని మువ్వల రచీనా రాణి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. గోపు, షౌరెడ్డి, గోపు, ఇన్నారెడ్డి, తుమ్మ ఇన్నారెడ్డి, ఉచ్చులమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని దొడ్డ కీర్తిరెడ్డి, పావని సమర్పించు దివ్య బలి పూజ. బెల్లంకొండ ఇన్నయ్య, బెల్లంకొండ ప్రసాద్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని కొత్తపల్లి ప్రసాద్, శాంత సమర్పించు దివ్య బలి పూజ. అల్లం బాలరెడ్డి, అల్లం ఆరోగ్యరెడ్డి మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని అల్లం షౌరెడ్డి, క్లారా కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. గోపు షౌరెడ్డి, గోపు ఇన్నారెడ్డి, తుమ్మ చిన్నపురెడ్డి, జోజిరెడ్డి, ఇన్నారెడ్డి మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని గోపు జ్యోతి సమర్పించు దివ్య బలి పూజ. సపరపు బాలరెడ్డి మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని దొడ్డ పాపిరెడ్డి, లూసీ సమర్పించు దివ్య బలి పూజ. రాయ, చిన్నపురెడ్డి, అల్లం ఇన్యాసమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని ఏరువ విజయ, జార్జ్ రెడ్డి సమర్పించు దివ్య బలి పూజ. యేసయ్యా నీ నామమున కూడి ఉన్నాము,
అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మమ్ము దీవించునాదా. నీ పరలోక దీవెనలన్నీయు మా మీద కురిపించు. నీ పరలోక దీవెనలన్నీయు మా మీద కురిపించు. నేను మాత్రము నా నీతి వలన నీ దివ్య ముఖమును దర్శింతును. నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. 17వ కీర్తన 15. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ఆహ్వానిస్తూ ఉన్నాం. పునీత్ అంతోని గారి పేరిట జరుగుతున్నటువంటి దివ్య పూజా బలిలో అంతోని గారి యొక్క ప్రార్థనా సహాయము మనకెల్లప్పుడూ తోడై ఉండాలని, మనం కోల్పోయిన వాటిని, పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందుకొని ప్రభువును ఆరాధించే మహాకృపను దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. అది ఎంత సత్యమైన ప్రేమ యేసయ్యా, నీ ప్రేమ. సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. అది కొలువగా లేని ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. అది కొలువగలేని ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. ఏ పరిస్థితిలోనూ, ఏ షరతులు లేక, ఏ పరిస్థితిలోనూ, ఏ షరతులు లేక, ప్రేమించు నన్ను వందనం ప్రభునకు. ప్రేమించు నన్ను వందనం ప్రభునకు. అది ఎంత సత్యమైన ప్రేమ, స్తోత్రమయ్యా. ప్రేమ, నిత్య ప్రేమ. అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. యేసయ్యా, ఈ లోకములో ఉన్నటువంటి వ్యక్తులందరికంటే ఉన్నతమైనది మీ ప్రేమ యేసయ్యా.
మీ ప్రేమను నిరూపించుకోవడం కోసం చివరికి మీ ప్రాణాన్ని కూడా దారపోసి ఆఖరి రక్తపు బొట్టు వరకు నా కొరకు చిందించి ఈ ప్రపంచ చరిత్రలో ప్రేమామూర్తివైనటువంటి నీవు మాత్రమే అని, గొప్ప ప్రేమ కలిగినటువంటి గొప్ప దేవుడవు నీవు మాత్రమే నిరూపించుకున్నావు. యేసయ్య, ఆ ప్రేమలో నేను జీవించే భాగ్యాన్ని దయచేయమని, నాలో ఉన్నటువంటి పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు, తలంపులన్నింటినీ కూడా తొలగించి మీ అత్యున్నతమైనటువంటి ప్రేమ ద్వారా నన్ను మార్చి నీ సన్నిధిలో మేము స్తుతించి మహిమపరిచే భాగ్యాన్ని దయచేయమని ఒక గొప్ప దేవుని వేడుకుందాం. దేవునినే మరచినను, ఆ ప్రేమను నే మరచినను. దేవునినే మరచినను, ఆ ప్రేమను నే మరచినను. తల్లియే నన్ను మరచినను, ఈ లోకమే ద్వేషించినను. తల్లియే నన్ను మరచినను, ఈ లోకమే ద్వేషించినను. మంచి కాపరి నన్ను వెదకును, నాకై పరితపించు. మంచి కాపరి నన్ను వెదకుచు, నాకై పరితపించు. ఎంతగానో నన్ను ప్రేమించు, ఎంతగానో నన్ను ప్రేమించు. అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలిగి పెడతోవ పట్టు వారికి తిరిగి సన్మార్గములో ప్రవేశించునట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు గారు రోమియోలకు రాసిన లేఖ 9వ అధ్యాయము 1వ వచనం నుండి 5 వచనముల వరకు. నేను క్రీస్తునందు సత్యము పలుకుచున్నాను, అసత్యము పలుకుటలేదు. నేను ఎంతగా విచారించుచున్నానో, నా హృదయ వేదన ఎంత గాఢమైనదో పవిత్రాత్మ యందు నా అంతరాత్మ నాకు సాక్ష్యమిచ్చుచున్నది. నా రక్త సంబంధులైన నా ప్రజల కొరకై నేను దేవునిచే క్షమింపబడి క్రీస్తు నుండి వేరు చేయబడినచో బాగుండెడిది.
దేవుడు ఎన్నుకొనిన ఇజ్రాయేలు ప్రజలు వారే. ఆయన వారిని తన పుత్రులుగా చేసుకొని తన మహిమను వారితో పంచుకొనెను. వారితో నిబంధనలు చేసుకొని వారికి ధర్మశాస్త్రము నొసగెను. నిజమైన ఆరాధన వారిదే. దేవుని వాగ్దానములను పొందినది వారే. వారు మన పితరుల వంశీయులే. క్రీస్తు మానవరీత్యా వారి జాతి వాడే. సమస్తమునకు ఏలికయగు దేవుడు సదా స్తుతింపబడునుగాక. ఆమెన్. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పలికెను నామది పరవశమై, పాడెను జీవనం పావనమై, వాక్యమే జీవితమై, జీవసుధామృతమై. పలికెను నామది పరవశమై, పాడెను జీవనం పావనమై, వాక్యమే జీవితమై, జీవసుధామృతమై. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లె హల్లెలూ హల్లె హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 14వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 6వ వచనం వరకు. యేసు ఒక విశ్రాంతి దినమున పరిచయల అధికారులు ఒకని వింట భోజనమునకు వెళ్ళెను. ప్రజలు ఆయనను గమనించుచుండిరి. అప్పుడు జలాధర రోగపీడితుడు ఒకడు యేసు వద్దకు వచ్చెను. విశ్రాంతి దినమున స్వస్థపరచుట ధర్మమా కాదా అని యేసు ధర్మశాస్త్ర బోధకులను పరిచయులను ప్రశ్నించెను. దానికి వారు ప్రత్యుత్తరమియ్యక మిన్నకుండిది. అప్పుడు ఆయన రోగిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి వారితో, మీ కుమారుడు గాని మీ ఎద్దు గాని బావిలో పడినప్పుడు విశ్రాంతి దినమైనను వెంటనే దానిని బయటకు తీయని వారు మీలో ఎవరున్నారు అనెను. వారు అందుకు సమాధానము ఇయ్యజాలకపోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజా బలికి వాక్య పరిచర్యకు మరొకసారి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ నెలంతా కూడా మనం మన ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తూ, అలాగే ప్రత్యేకంగా మన కుటుంబాల్లో మరణించిన ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలంతా కూడా మన కుటుంబంలో మరణించినటువంటి వారి ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని మేమందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్య పరిచర్యలో ప్రభు 2 వర్గాలను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎవరు ఈ 2 వర్గాలు అంటే ధర్మశాస్త్ర బోధకులు, పరిచయులు. ఎవరు వీళ్ళు అంటే ప్రియ సహోదరులారా, సమాజంలో మేము చెప్పిందే చెల్లాలి, మాకు మాత్రమే ఆ జ్ఞానం ఉంది, మేము మాత్రమే ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని ఆజ్ఞలు,
అన్ని రూల్స్ అన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి వాళ్ళము. కాబట్టి మేము మాత్రమే నీతిమంతులముగా, మేము మాత్రమే తెలివి కలిగిన వాళ్ళుగా భావిస్తున్నటువంటి వర్గాలు ఇదిగో ఈ 2 వర్గాలు. అందుకనే ప్రియ సహోదరులారా, యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళి ఏ మంచి పని చేసినా ప్రతి మంచి పనిలోనూ ఏదో ఒక తప్పును వెతికి యేసు ప్రభును ఖండిస్తున్నటువంటి వర్గాలు ఇవి. చూడండి ప్రియ సహోదరులారా, వీళ్ళ పని ఏమిటంటే మంచి చెయ్యరు, చేసే వాళ్ళలో ఏదో ఒక తప్పును పట్టి వాళ్ళను అనేక విధాలుగా దూషించటం, వాళ్ళ గురించి మాట్లాడుకోవటమే వీళ్ళ పని. అందుకని ఈరోజు యేసు ప్రభు ఈ 2 వర్గాలను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. విశ్రాంతి దినములో మంచి పని చేయటం లేదా ఒక వ్యక్తిని స్వస్థపరచటము ధర్మమా కాదా అని అడుగుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి రూల్స్, రెగ్యులేషన్స్, ఆజ్ఞలు వీటన్నిటినీ పాటించటంలో ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వీళ్ళు ఆ రూల్స్, రెగ్యులేషన్స్ పాటించటంలో మానవత్వాన్ని మర్చిపోయి, మంచిని మర్చిపోయి ఈ రూల్సే దేవుడుగా, ఈ రెగ్యులేషన్సే దేవుడుగా భావిస్తున్నటువంటి వ్యక్తులు. అందుకనే ప్రియ సహోదరులారా, రూల్స్, రెగ్యులేషన్స్ అయితే తూచా తప్పకుండా పాటిస్తున్నారు, కానీ ఆ రూల్స్, రెగ్యులేషన్స్లో మానవత్వం లేదు, మంచితనము లేదు, ప్రేమాప్యాయతలు లేవు. కాబట్టి ప్రభు అడుగుతున్నాడు, ఈ విశ్రాంతి దినము అంటే యూదులకు, పరిచయులకు, ధర్మశాస్త్ర బోధకుల ప్రకారం విశ్రాంతి దినమున ఎలాంటి పని చేయకూడదు. అందరూ కూడా ఆ రోజు అన్ని పనులు మానివేసి ఆ దేవుని ఆరాధించాలన్నదే వాళ్ళ యొక్క సిద్ధాంతం. ప్రభు ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాడు, మరి ఈ విశ్రాంతి దినము రోజున ఒక రోగిని స్వస్థపరచటము ధర్మమా కాదా? ఒక వ్యక్తి బాధలతో ఉండి, ఒక వ్యక్తి వ్యాధులతో ఉంటూ, ఒక వ్యక్తి అనేకమైనటువంటి గాయాలతో బాధపడుతూ ఉంటే ఆ వ్యక్తిని స్వస్థపరచటము ధర్మమా కాదా అని ప్రశ్నిస్తూ ఉంటే ఆ ప్రశ్నకు ఏ ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదు. అందుకనే అక్కడున్నటువంటి ఒక రోగపీడితుని పిలిచి దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. నేను మంచి చేస్తే, మంచి మాట్లాడితే ప్రతి దానిలో తప్పు వెతుకుతూ ఉన్నారు. మరి నేను ప్రశ్నించే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. విశ్రాంతి దినము రోజున ఈ రోగిని స్వస్థపరచటము ధర్మమా కాదా అని ప్రభు అడుగుతూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, మన సమాజంలో కూడా ఇలాంటి వాళ్ళు చాలా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు చెయ్యరు, చేసేవాళ్లను చెయ్యనివ్వరు. వాళ్ళు చెయ్యరు, చేసేవాళ్లను అనేక విధాలుగా ఇబ్బంది పరుస్తూ ఉంటారు. సమాజం ఎలా మారిపోయిందంటే చెడ్డ పని చేసేవాళ్లను ఎవరు ప్రశ్నించరు, అన్యాయం మాట్లాడే వాళ్ళను ఎవరు ప్రశ్నించరు, అన్యాయపు పనులు, అక్రమమైనటువంటి పనులు చేసేవాళ్లను ఎవరు ప్రశ్నించడానికి ధైర్యం చూపించరు. కానీ మంచి పని చేసేవాళ్లను, నీతిగా ఉండేవాళ్లను, నిజాయితీగా ఉండేవాళ్లను తప్పు పట్టుకుని ఎక్కడో ఒక చోట వాళ్ళని ఇబ్బంది పరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకని ప్రియ సహోదరులారా, నీతిగా, న్యాయంగా మాట్లాడే వాళ్లకు స్నేహితులు చాలా తక్కువ మంది ఉంటారు. నీతి నిజాయితీతో దేవుని యందు భయభక్తులతో జీవించే వాళ్లకు స్నేహితులు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రియ సహోదరులు, ఎవరు కూడా బాధపడని అవసరం లేదు. అన్యాయముతో ఉన్నటువంటి స్నేహితులు, మోసముతో ఉన్నటువంటి స్నేహితులు, మోస కార్యాలలో మనందరినీ నడిపించేటువంటి స్నేహితులు 1000 మంది ఉన్నా పెద్ద ఉపయోగం ఏమీ లేదు. నీతి నిజాయితీతో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక్క స్నేహితుడు ఉంటే చాలు, మనం మంచి మార్గంలో నడవటానికి గొప్ప అవకాశం దొరుకుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా మానవుడు ఏర్పాటు చేసుకున్నటువంటివి. ఆ రూల్స్, రెగ్యులేషన్స్లో మానవత్వము కానీ,
ప్రేమ కానీ మంచితనము కానీ లేకపోతే వాటి ద్వారా ఉపయోగం ఏమీ లేదు అని ప్రభు ఈరోజు ఈ యొక్క సువిశేష పఠనం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా చాలాసార్లు ఇది మంచి రోజు కాదు, ఇది శుక్రవారం అటు ప్రయాణం చేయకూడదు, మంగళవారం ఈ పని చేయకూడదు అని అనేక రూల్స్ రెగ్యులేషన్స్ మనమే పెట్టుకుని, అనేక సిద్ధాంతాలు మనమే పెట్టుకుని మంచి పనులు చేయటం మానేస్తూ ఉంటాం, సహాయము చేయటం మానేస్తూ ఉంటాం. అందుకని ప్రభు అంటున్నాడు, ఈ రూల్స్ రెగ్యులేషన్స్కి ఎంత ప్రాముఖ్యత ఇచ్చే మీరు ఒకవేళ ఆ విశ్రాంతి దినము రోజున మీ ఇంటిలో ఒక ఎద్దు కానీ, ఒక జంతువు కానీ, ఒక మనిషి కానీ బావిలో దూకితే రక్షించకుండా ఉంటారా, కాపాడకుండా ఉంటారా అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం చేసే ప్రతి పనిలో మంచితనం ఉండాలి, మన ఆలోచనల్లో మంచితనం ఉండాలి, మన క్రియలలో, మాటలలో, జీవిత విధానంలో మానవత్వం ఉండాలి. అలాంటి జీవితాన్ని దేవుడు ఎప్పుడు కూడా అభినందిస్తూ ఉంటాడు. అలాంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా దీవిస్తూ ఉంటాడు, ప్రేమిస్తూ ఉంటాడు, వారి అడిగిన ప్రతి దాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాంటి మంచి కృపను మనందరికీ కూడా దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాను, ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ప్రభువా, ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ఎవరెవరైతే కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరారో వారి అందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, వారి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ కూడా మీ వైపు చూస్తూ విశ్వాస బాటలో నడుస్తూ ఈ లోకములో ఉన్నటువంటి అన్ని శక్తులను విడనాడి ప్రభు మీ వైపు విశ్వాసంలో సాగిపోయే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, మమ్ము మీ యొక్క విశ్వాసంలో బలపరచండి, మీ వాక్యముతో కడిగి శుద్ధీకరించమని, మాలో ఉన్నటువంటి బాధలు, శ్రమలు, ఇబ్బందులు అన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, ఈరోజు దివ్య పూజా బలులు సమర్పించి ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను దీవించండి. ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, ఏమి ఆలోచించినా ప్రతి దానిలో మీరుండి దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. చదువుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, మరి ఉద్యోగాల కోసం, వివాహాల కొరకు, ప్రమోషన్ల కొరకు, విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా హేరాళముగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, మా ప్రార్థన ఆలకించి ఈ దివ్య పూజా బలి ద్వారా మమ్మందరిని కూడా దీవించమని మననాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇదిగో దేవా నా
సహోదరి సహోదరుల నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీకు మొర్రపెట్టుకొనుచు సమర్పించుచున్న నీ శ్రీ సభ అర్పణలను దయతో వీక్షింపుము. ఈ అర్పణలను ఆహారముగా భుజించి నీ విశ్వాసులకు పావిత్ర్యములో మరింత వృద్ధిని దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ హెచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోస్సానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోస్సానా. ప్రియ సహోదరి సహోదరులారా, మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. మనం ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రవేశించాం. ఇక్కున్నటువంటి అప్పము, ద్రాక్ష రసము దేవుని శరీర రక్తాలుగా మారబోతుంది. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మీ ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థించండి. దేవుడు అతి త్వరలోనే మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఏకముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటివు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభునైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా
కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూలంతోని అగ్రపీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈనాడు దివ్య పూజాబలులో పాలు పంచుకుని ఉన్న ఈ బిడ్డలందరినీ దీవించమని, ఈనాడు దివ్య పూజాబలు సమర్పిస్తున్న వారి ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేర్చమని, దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించమని, ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని, చదువుకుంటున్న బిడ్డలను, పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలను ప్రత్యేకంగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయుగు పునీత యోసేపు గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరూ కూడా రెండు చేతుల పైకి లేపి మీ ప్రత్యేకమైన ఉద్దేశాలను ప్రభు పాదాల చెంత ఉంచి మౌనముగా ప్రార్థన చేద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందుము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికివ్వండి. మాయందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు, అన్నిటిలోని మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో మీ ఉండునుగాక. ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి కొరికి లోకానికి వచ్చిన ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి, సమాధానం, ఆయుధారోగ్యములు దయచేయునుగాక. ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై.
స్థిరులు పొంగుచున్నా రాజ్యమిచ్చునితడే. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఏలిన వారా, ఉత్తరించు ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా, ఉత్తరించు ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా, ఉత్తరించు ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సకల విశ్వాసుల సృష్టికర్త, రక్షకుడైన సర్వేశ్వర, మీ దాసుల ఆత్మలకు సంపూర్ణ పాప పరిహారము ప్రసాదించండి. వారు ఆశించు మన్నింపును దయచేయండి. పితతోనూ పవిత్ర ఆత్మతోనూ సదాకాలము జీవించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృపచేత సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఓ తండ్రి, నీవు నన్ను పంపితువని లోకము విశ్వసించుటకు వారు మనయందు ఒకరుగా ఐక్యమై ఉండునట్లు ప్రార్థించుచున్నాను. యోహాను శుభవార్త 17వ అధ్యాయము 20 నుండి 21వ వచనం వరకు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకొనిన ఈ దివ్య బలిలో స్వీకరించిన దివ్య సప్రసాదము మాకు నూతన జీవమును వసగునట్లు కరుణింపుము. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్షులుగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జపమలరాగ్ని బహుళన్ కాపాడరావమ్మా. ఓ
జపమలరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా దైవ మాటలు దూరమాయే దేవదూషణలెక్కువాయే దైవ మాటలు దూరమాయే దేవదూషణలెక్కువాయే ధరణిలో మము కవరావమ్మా ఓ ఫాతిమా జపమలరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా నీదు మాటలు మరచినాము నీదు సేవలు మానినాము నీదు మాటలు మరచినాము నీదు సేవలు మానినాము సమాధానము మాకు లేదమ్మా ఓ ఫాతిమా జపమలరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా ఫాతిమాపురి గుహలోన యాదవులకే దర్శనాంబై ఫాతిమాపురి గుహలోన యాదవులకే దర్శనాంబై సమాధానము చాటనం పావా ఓ ఫాతిమా జపమలరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా ఓ ఫాతిమా జపమలరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా